హాయ్ అండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం నువ్వుల చిమ్మిడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే 1/2 కేజీ నువ్వులు తీసుకున్నానండి. వెలిగించుకొని మందపాటి కళాయి పెట్టుకుందామండి. నువ్వులు వేసుకుందామండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. నువ్వులు ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుందండి చిమ్మిడి. చూసారు కదండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. నువ్వులు చల్లారేలోగా బెల్లాన్ని కోరుకొని పక్కన పెట్టుకుందామండి. నేనైతే 1/2 కేజీ నువ్వులకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నానండి. చల్లార్చుకున్న నువ్వులను రోట్లో కొంచెం కొంచెంగా వేసుకొని దంచుకుందామండి. మీ దగ్గర రోల్ లేని వారు అయితే మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. రోట్లో దంచుకున్నది కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి. మిక్సీలో చేసుకున్న వాటికన్నా రోట్లో చేసుకున్నవి ఇంకా టేస్టీగా ఉంటాయండి. ఇలా మెత్తగా దంచుకున్న నువ్వుల్లో బెల్లం వేసుకుందామండి. కొంచెం కొంచెంగా బెల్లం వేసుకుంటూ దంచుకుందామండి. బెల్లం నువ్వుపప్పు బాగా కలిసేంత వరకు బాగా మెత్తగా దంచుకోవాలండి. చూసారు కదండి, బెల్లం నువ్వుపప్పు ఎంత మెత్తగా నలిగాయో. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుని ఉండల్లా చుట్టుకుందాం. ఇలా కొంచెం తీసుకొని స్మూత్గా లడ్డూల షేప్ వచ్చే వరకు చుట్టుకోవాలండి. చూస్తున్నారు కదండి ఎలా పర్ఫెక్ట్ లడ్డూలా చేసుకోవాలో. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేసి షేర్ చేయండి. ఇన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.